ప్రతిపక్ష నేత హోదాలో సర్కార్ను ఎండగట్టేందుకు మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారని ఆశపడ్డ గులాబీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. నేటితో అసెంబ్లీ సెషన్ ముగిస్తుండగా కేసీఆర్ ఎందుకు రావడం లేదన్న చర్చ ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. అధికార పక్షం నుంచి వచ్చే విమర్శలను వినడం ఇష్టం లేకనా, లేక వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకే సభకు రావడం లేదా అని వారు ఆరా తీస్తున్నారు. కొత్త అసెంబ్లీ ఎన్నికైన తర్వాత గతేడాది డిసెంబర్ 9న సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత 5 రోజుల పాటు సభ కొనసాగింది. ఆ సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడంతో సమావేశాలకు రాలేకపోయాడు. ఈ నెల 1వ తేదీన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభకు వస్తారని అందరూ అనుకున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా సార్ అసెంబ్లీకి వస్తుండు అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈ నెల 8 నుంచి జరుగుతున్న సమావేశాలకు కేసీఆర్ రాలేదు. అయితే సభలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలను తప్పుపడుతూ అధికార పక్షం పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. వాటిపై కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ సభకు వస్తారని గులాబీ ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. ఆయన మాత్రం సభకు రాకుండా నల్గొండలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ప్రతి విమర్శలు చేశారు. రాజకీయాల్లో కేసీఆర్ ఏ హోదాలో ఉన్నా అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. సీఎంగా ఉన్నప్పుడు ఆయన రెగ్యులర్గా సెక్రటరియట్కు రాలేదని విమర్శలు ఫేస్ చేశారు. కొత్త సెక్రటరియట్ అందుబాటులోకి వచ్చే వరకు ఆయన అటువైపునకు కూడా రాలేదు. సీఎం ఎక్కడ ఉన్నా కూడా నిర్ణయాలు జరుగుతున్నాయి కదా, అందుకోసం సెక్రటరియట్కే రావాలా అని బీఆర్ఎస్ లీడర్లు ఎదురు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఎంపీగా పార్లమెంట్కు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువని, ఆయనకు ఇష్టం ఉన్నప్పుడే సభకు వెళ్లేవారని గులాబీ లీడర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో బడ్జెట్ సమావేశాలకు హాజరై తన వాదన పటిమతో సీఎం రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తారని ఆశపడ్డ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు నిరాశే మిగిలింది. అయితే సభకు వస్తే కాంగ్రెస్ నుంచి వచ్చే విమర్శలు, హేళనలు, అవమానాలు జరుగుతాయని భావించే అసెంబ్లీకి రాకుండా ఉంటున్నారేమో అని ప్రచారం ఉంది. అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం సభలో ఉండాలని విపక్షాలు డిమాండ్ చేయడం సహజం. కానీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ లీడర్ సభకు రావాలని అధికార పక్షం డిమాండ్ చేయడం కొత్తగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూలింగ్ పార్టీ పదే పదే డిమాండ్ చేసినా కూడా ఆయన సభలో అడుగుపెట్టకపోవడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని అనుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను ఆయన ముందే సభలో పెట్టి ఆయన్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ఆశగా ఎదురుచూస్తుంది. కానీ ఆయన సభకు రాకపోవడంతో అసెంబ్లీ చివరి రోజున ఇరిగేషన్పై వైట్ పేపర్ రిలీజ్కు సిద్ధమైంది. భవిష్యత్తులోనైనా కేసీఆర్ సభకు వస్తారా లేదా అనే డౌట్ వస్తున్నాయి. ఎందుకంటే పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జూలైలో జరగనున్నాయి. ఈలోపు పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వస్తాయి. ఒకవేళ కేసీఆర్ లోక్సభకు పోటీ చేసి గెలిస్తే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రాజీనామా చేయడం తప్పనిసరి. దీంతో వచ్చే అసెంబ్లీ సెషన్ సమయానికి అపోజిషన్ లీడర్ పదవిని దళిత ఎమ్మెల్యేకు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.